ఓకే. సో వాట్ ఈస్ ద హెల్మ్? అండ్ అసలు హెల్మ్ అంటే ఏంటి, అది ఏం చేస్తుందో ఫస్ట్ అందులో అది ఎందుకు వాడతారో చూద్దాం. సో హెల్మ్ అంటే అనేది ప్యాకేజ్ మేనేజ్మెంట్. సో నథింగ్ బట్ ప్యాకేజ్ మేనేజ్ కుబర్నెటిస్ క్లస్టర్లో వాడతాము. సో మనం డిఫాల్ట్ అదే మనం ఈజీగా వర్కౌట్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ క్యూబ్సిటల్ కమాండ్స్ వాడుకోకుండా మనం ఈజీగా మనకి చార్ట్స్ ఇక్కడ చార్ట్స్ వాడతారు. చార్ట్ని యూజ్ చేసుకొని సో ఈజీగా డిప్లాయ్ చేయడం అనమాట. డిప్లాయ్మెంట్ చేయడం, సర్వీసెస్ క్రియేట్ చేయడం. సో అది అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. హౌ టు ఇన్స్టాల్ అని ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇన్స్టాలేషన్ చూద్దాము. ఇన్స్టాలింగ్ హెల్మ్. సో ఇన్స్టాలింగ్ హెల్మ్లో సో వీ హ్యావ్ ఫ్యూ కమాండ్స్ టు ఇన్స్టాల్ హెల్మ్. యా, ఈ కమాండ్స్ అన్ని ఇవన్నీ కాపీ చేసుకోండి. వన్ నోట్ప్యాడ్లో వేసుకున్నాం. This one. And ఇది పుట్టిలో ఉన్నట్టుండదు. సో డిఫరెంట్గా చేయాలి కన్సోల్లో వర్క్. సో హెల్మ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. హెల్మ్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నాను, అండ్ ఒక సింపుల్ నేను ఒక ఎగ్జాంపుల్స్ అయితే పెట్టాను ఆల్రెడీ. విల్ షో యూ హియర్. సో హెల్మ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్, అండ్ నా ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని ఆ డైరెక్టరీలో నేను ఒక చార్ట్ డాట్ యామిల్ అండ్ టెంప్లెట్స్ వాల్యూ డాట్ యామిల్ ఈ ఈ యామిల్ ఫైల్స్ని క్రియేట్ చేయాలి. అండర్ టెంప్లెట్స్లో మనకి సో చార్ట్లో ఏముండాలి అంటే, సో చార్ట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఏపీ వర్షన్, విచ్ ఎంజినిక్స్ దాని యొక్క వర్షన్, డిస్క్రిప్షన్. వీఆర్ ఇన్స్టాలింగ్ సింపుల్ ఎంజినిక్స్. ఓకే. ఈ చార్ట్ క్యాట్ విత్ వాల్యూస్. సో ఈ వాల్యూస్లో ఏముంటుందంటే వాల్యూస్లో మనం వాల్యూస్ ఇస్తాం అనమాట. రిప్లికాస్ ఎన్ని క్రియేట్ చేయాలి, అండర్ డిప్లాయ్మెంట్ రిప్లికాస్ ఎన్ని క్రియేట్ చేయాలి, ద ఇమేజ్ వర్షన్ ఏంటి, ఎంజినిక్స్ లేటెస్ట్ ఇమేజ్ వర్షన్స్ ఉంటాయి కదా అవి ఇవ్వాలి. అండ్ సర్వీస్ పోర్ట్, ఇక్కడ సర్వీస్ పోర్ట్ నెంబర్ ఇస్తాం. సో ఈ వాల్యూస్లో అన్ని వాల్యూస్ ఇస్తాం అనమాట. అండర్ టెంప్లేట్లో మనం డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, అండర్ డిప్లాయ్మెంట్. సో నేను ఈ టెంప్లెట్ ఫోల్డర్కి వెళ్తా. ఈ టెంప్లెట్ ఫోల్డర్లో ఈ డిప్లాయ్మెంట్లో నా యొక్క ఈ కైండ్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా. సో డిప్లాయ్మెంట్ ఆఫ్ క్యూబర్నెటిస్. ఈ డిప్లాయ్మెంట్లో మనం ఇక్కడ రిప్లికాస్ ఎక్కడ మెన్షన్ చేసాం, వాల్యూస్లో ప్రొవైడ్ చేసాం కదా. సో వాల్యూస్ డాట్ డిప్లాయ్మెంట్ డాట్ రిప్లికాస్ అన్నప్పుడు మనకి ఇక్కడ రిప్లికా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ఈ వాల్యూ తీసుకుంటుంది. అండ్ వాల్యూస్ డాట్ ఇమేజ్ వర్షన్, వాల్యూ డాట్ డిప్లాయ్మెంట్. ఈ వాల్యూస్ అనేది అక్కడ, డిప్లాయ్మెంట్ అనేది దీని పేరు డిప్లాయ్మెంట్ ఆమిల్. ఓకేనా, డిప్లాయ్మెంట్ ఆమిల్. అండ్ ఇమేజ్ వర్షన్ వాల్యూస్లో ఉన్న ఇమేజ్ వర్షన్ తీసుకుంటుంది. మీరు ఇక్కడ నేను ఏదైతే ఇమేజ్ వర్షన్ ఇచ్చానో ఇది. సో ఇలా అది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ సర్వీసెస్ యొక్క పోర్ట్ నెంబర్ ఒక్కటే తీసుకుంటుంది కాబట్టి ఇది సర్వీస్ డాట్ యామిల్ అనేది ఇది, అండ్ వాల్యూస్ అంటే అక్కడ నోట్ పోర్ట్ యొక్క నెంబర్ తీసుకుంటా. సో ఇలా అది తీసేసుకొని వర్కౌట్ చేస్తుంది ఈజీగా. అండ్ ప్రతిసారి మనం డిప్లాయ్మెంట్ని మేనిఫెస్టో ఫైల్ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేకోకుండా జస్ట్ వాల్యూస్ ఒకటి మాడిఫై చేస్తాను అనమాట. ఓకేనా. సో అది చేద్దాం ఇప్పుడు. సో హౌ ఇట్స్ ఇక్కడ నేను అంతా డాక్యుమెంట్ పెట్టాను కాబట్టి చాలా ఈజీగానే చేసేద్దాం.
సో ఫస్ట్ నేను ఒక nginx ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మేక్ ఏ డైరెక్టరీ అండ్ nginx అంతే, దాంట్లోకి వెళ్తా. అండ్ వెళ్ళాలంటే దీంట్లో ఏం ఫైల్స్ లేవు. సో ఐ విల్ క్రియేట్ ద సమ్ ఫైల్స్. ఒకటి ఏంటంటే చార్ట్ డాట్ యామిల్. ఇదంటే సి అనేది క్యాపిటల్ అండి. మీరు చార్ట్ అండ్ చార్ట్ అంటే ఎస్ ఇవ్వడం అట్లా ఏమి ఇవ్వడు. పర్ఫెక్ట్గా ఇట్లనే ఇవ్వాలి. ఉమ్, అట్లుంటేనే అది తీసేసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. ఓకే. ఇప్పుడు డాకర్ ఫైల్లో డి అనేది క్యాపిటల్ కదా, అట్లా. ఉమ్, 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 సో నేను దీ దీనిలో డిస్క్రిప్షన్ ఏపీఏ వర్షన్ ఇవి ఇస్తాం. ఓకే, అండ్ ఇది అయిపోయింది. అండ్ వాల్యూస్ కావాలి మనకి ఇప్పుడు. ఐ విల్ కాపీ దిస్ బిలో వాల్యూస్. ఇది చూడండి, నేను ఇక్కడ వాల్యూస్ అని ఇచ్చాను. ఓకేనా, మీరు ఇక్కడ చూస్తే ఉమ్, ఇక్కడ చూడు వాల్యూస్ అని ఉంటాయి. సో ఇది ఉమ్. అలా రీడైరెక్ట్ అవ్వాలంటే ప్రాపర్గా ఇవ్వాలి. ఉమ్. ఇక్కడ మెయిన్ లైన్ అయినా ఈ ఇమేజ్ వెర్షన్స్ ఎక్కడ తీసుకున్నానంటే nginx ఇమేజ్ వెర్షన్స్ అని ఉంటాయి. ఇక్కడ అఫీషియల్ ఇమేజెస్ అని ఉంటాయి. ఈ ఉమ్. అఫీషియల్ ఇమేజ్ని తీసుకున్నాను అనమాట. అప్గ్రేడ్ ఉమ్. చేసేటప్పుడు మన ఏదైనా మెయిన్ లైన్ ఉంటుంది, లేటెస్ట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేటెస్ట్ తీసుకుంటా, అప్గ్రేడ్ అప్పుడు మెయిన్ లైన్ అని మారుస్తా. లేటెస్ట్ అని ఇప్పుడు తీసుకుంటా. మీకు లేటెస్ట్ తీసుకున్నా. ఈ పోర్ట్ నెంబరు మనం నోట్ పోర్ట్ నెంబర్ రేంజ్ ఒకటి ఉంటుంది కదండి. నోట్ పోర్ట్ రేంజ్ ఎంత? 30,000 to 32,756. 30,000 to 32 767. ఓకే, ఉమ్. సో 732 766 700 తీసుకుంటానండి. ఓకే, వాల్యూస్ ఇచ్చేసిన. నేను అప్లై కమాండ్స్ ఏం వాడట్లేదు. ఈ తర్వాత ఏంటి, ఇక్కడ ఫైల్స్ అనేవి నాకు క్రియేట్ అయినాయి. అండ్ యాక్చువల్లీ అండర్‌తో నాకు సర్వీసెస్ డిప్లాయ్‌మెంట్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే టెంప్లేట్స్‌లో వాడాలి. మీరిక్కడ చూస్తే అండర్ టెంప్లేట్స్ ఉంటాయి. సో సీడీఎన్ టెంప్లేట్స్. సో టెంప్లేట్స్ క్రియేట్ చేసి ఆ టెంప్లేట్స్‌లో నీ డిప్లాయ్‌మెంట్స్, సర్వీసెస్ అనేవి ఇవ్వాలి. ఇది చార్ట్ ఉమ్. అనమాట. హెల్మ్ చార్ట్. హెల్మ్ చార్ట్‌లో ఈ ప్రాసెస్‌లోనే ఉంటది. ఉమ్. 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 మీకు తర్వాత ఈ చార్ట్ చూపెడతా. సో ఇక్కడ నేను డిప్లాయ్‌మెంట్ ఏం చేస్తున్నారు? డిప్లాయ్‌మెంట్ అండ్ సర్వీసెస్ కదా మనకి ఆ, కావాల్సింది. సో కాదు మనం కాదు, మీరు నానో ఏం పెట్టలేదు కదా, జస్ట్ డిప్లాయ్మెంట్ పెట్టారు కదా, దానివల్ల అవునవును. అది నేను అసలు క్రియేటే చేయలేదు. అందుకనే ఇప్పుడే క్రియేట్ చేశా డిప్లాయ్‌మెంట్. చూడండి డిప్లాయ్‌మెంట్ డాట్ యామ్ల్. సో నాకిక్కడ డిప్లాయ్‌మెంట్ ఇవ్వాలి. సో డిప్లాయ్‌మెంట్ ఆఫ్ కుబర్నెటిస్‌లో ఈ ఎంప్లాయ్ తీసుకుంటాం. ఇది తీసేసుకుంటాం. మనకి ఏమేమి ఉమ్. వ్యారీ అవుతున్నాయో అవి ఒకటి ఇస్తే చాలా అంతే.
ఇక్కడ ఆల్రెడీ మనం పోర్ట్స్ అనేవి ఎనేబుల్ చేస్తున్నాం. కంటైనర్ పోర్ట్ అవసరం లేదు. ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ ఇమేజ్ వర్షన్ ఏది తీసుకోవాలి? లైక్ ఇది కదా. లేటెస్ట్ పెడుతున్నారే. ఇమేజ్ మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఇట్లా ఇండైరెక్ట్గా ఇవ్వాలి మనం. ఓకే. అందుకనే నేను ఇక్కడికి వచ్చా. డైనమిక్ చేస్తున్నారు. ఇది తీసుకుంటుంది, ఇట్లా వాల్యూస్ ఇస్తాం కదా, ఇది తీసేసుకుంటుంది ఇమేజ్ వర్షన్. అండ్ రిప్లికాస్ ఉన్నాయి కదా, ఈ రిప్లికాస్ని కూడా మనం అలానే ఇద్దాం. ఇంకేం వ్యారీ అయితే ఇంకేం వ్యారీ అవ్వాలి. ఇవి రెండే. నానో డిప్లాయ్మెంట్. నాకు ఫైల్స్ ఒక క్యూబ్ సిటీలో ఏం వాడట్లేదండి డిప్లాయ్మెంట్ కానీ. అండ్ సర్వీసెస్, నాకు కావాల్సింది సర్వీస్ డాట్ పైఏఎం. దీంట్లో ఐ విల్ గో విత్ సర్వీస్, రైట్. ఓకే. ఇక్కడ సెలెక్టర్స్ చూడండి. ఈ సెలెక్టర్స్ అవి ఇవి మ్యాచ్ అవుతున్నాయా? నాకు తెలిసి మ్యాచ్ అవ్వవు, నేను వేరే తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ సెలెక్టర్స్ ఏమున్నాయి? ఇది కదా. ఇంజనీక్స్. యా, ఇది. ఇక్కడ సెలెక్టర్స్ మ్యాచ్ లేబుల్స్ ఆఫ్ ఎంజెనిక్స్. ఇక మ్యాచ్ లేబుల్స్ ఆఫ్ ఎంజెనిక్స్ అన్నది ఈ లేబుల్స్ మ్యాచ్ ఇది మ్యాచ్ అవ్వాలి. హ్యాపీ కోల్డ్ ఎంజెనిక్స్ ఉన్న చెప్తాను. సో ఇక్కడ ఇతనేమి ఇచ్చాడంటే సంథింగ్ వీ హ్యావ్ టు మరీ ఎక్కువ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. మ్యాచ్ అవుతుందిలేండి. ఆ మ్యాచ్ అవ్వదు. అంటే ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే, సో జస్ట్ తీసేయని అవసరం లేదు, హెల్ప్ అవసరం. యాప్ ఎంజనిక్స్ ఉన్నా చాలా. అండ్ ఒకసారి నేను డిప్లాయ్మెంట్కి వెళ్తే లేబుల్ ఎంజనిక్స్ ఇక్కడ సెలెక్టర్స్ కూడా ఇచ్చాడు. ఆ సెలెక్టర్స్ కాదు, లేబుల్స్ ఒకనే చూసుకుంటుంది నాకు తెలిసి. ఈ సెలెక్టర్స్ నేను చూసుకోదు, లేబుల్స్ చూసుకుంటుంది. యాప్ ఎంజనిక్స్ సేమ్ ఉంది కాబట్టి ఓకే, దట్స్ ఫైన్. ఓకే. నేను ఇప్పుడు ఏం చేయాలి? సో మనకి 2 ఫైల్స్ వచ్చేసినాయి, సర్వీస్ డాట్ యామల్ టెంప్లేట్స్లో ఉన్నా. ఓకే. నేను ఈ ఫోల్డర్లో ఉండే ఇన్స్టాల్ ఎంజనిక్స్ అని డాట్ అని ఇవ్వాలండి. హెల్ప్ ఇన్స్టాల్ ఎంజనిక్స్ డాట్. చూడండి, డిప్లాయ్ అయిపోయింది. సో నేమ్ డిప్లాయిడ్ అండ్ డిఫాల్ట్ స్టేటస్ విత్ డివిజన్ అంటే మనకి క్రియేట్ అయిపోయింది. అది ఎలా చెక్ చేసుకోవాలి? kubectl get pods. ఏంది సంథింగ్ ఇమేజ్ ఫుల్ బ్యాకప్ అని వచ్చింది. ఆ ఇమేజ్ లేదనేసి. లేదా? ఓకే. లేనప్పుడు మనం అన్ఇన్స్టాల్ చేస్తాం.
ఇన్స్టాల్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఇది రన్ అవుతాడు పోయినాయి చూడండి. నేను అన్ఇన్స్టాల్ చేసేసిన మొత్తం పోయినాయి. ఓకే. నేను మీన్ వాల్యూ తీసుకుంటా. ఇది వాల్యూస్‌లో మనం మార్చ్ మీన్ వాల్యూ తీసుకుంటా. అంటే లేటెస్ట్ లేదసలు. ఇక్కడ ఏముంది వర్షన్స్ మెయిన్ లైన్. మెయిన్ లైన్ యాహ్! ఓకే. ఇప్పుడు క్రియేట్ అయింది. మళ్ళీ పాయింట్స్‌ని చెక్ చేస్తా. యాహ్! ఎర్రర్ ఇమేజ్ ఫుల్. ఏంటి అసలు ఇష్యూ ఏంటి? డిస్క్రైబ్ చేయండి. ఏమంటుంది? సో, పుల్ యాక్సెస్ ఇస్ యాక్సెస్ డినైడ్. ఆథరైజేషన్ రిక్వైర్డ్ ఉంటుంది. మేబీ అది ప్రైవేట్ రిపోజిటరీనా కాదు కాదు. మరి? ప్రైవేట్ రిపాజిటరీ కాదు. ఈ మిషన్లో డాకర్ ఇన్స్టాల్ చేశారా? డాకర్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలండి దీంట్లో? ఓకే. Pulling the image from beginner, failed to the pulling image, failed to unpack the image of main line, status, failed to resolve the reference, and pull access denied browser. ఓకే. ఒక్క నిమిషం. సో, నేను ఒకసారి టెస్ట్ చేయడం కోసం ఇదే తీసుకొని చెక్ చేస్తాను. అంతకుముందు అయితే నాకు ఎర్రర్ అయితే రాలేదు. ఫస్ట్ నేను అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ అన్ఇన్స్టాల్ అయిపోయింది. డాట్ వైఏఎం తీసుకొని ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ దీంట్లో కాదు ఇక్కడ రన్ చేయాలి. అన్ఇన్స్టాల్ బదులు ఇన్స్టాల్ కరెంట్ యాక్ట్ get the pod details. Yeah. And the pod definition is they are missing అండి. అంటే ఇక్కడ నేను యాప్ ఇన్స్టాల్ సొల్యూషన్ ఫర్ పర్పస్ ఆఫ్ ఓకే. బట్ చూడండి ఇప్పుడు అది క్రియేట్ అయింది సక్సెస్ఫుల్గా.
అండ్ యా సర్వీసెస్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ సర్వీసెస్ kubectl get svc ఈ పోర్ట్ మీద అది రన్ అవుతుంది. అసలు ఈ నోట్స్ దేని మీద రన్ అవుతుంది? వైడ్ ఐఫోన్ వైడ్. అన్ని అన్ని నోట్స్ మీద రన్ అవుతున్నాయి కదా. సో మనం ఆ, మనం చెక్ చేయొచ్చు కదా అది Nginx రన్ అవుతుందా లేదా అని. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే అప్గ్రేడ్ రోల్ బ్యాక్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ చేయించుకోవచ్చు. సో అవి అవి ఉన్నాయి అన్నమాట. అది అసలు ఎలా చేయాలో చూద్దాం. ఆమ్, ఇప్పుడు నేను ఏంటి వాల్యూస్కి వెళ్తా. నా వాల్యూస్ ఇక్కడ దీంట్లోనే ఉండేది. సిడి నానో వాల్యూస్ డాట్ వైఎంఎల్. ఇక్కడ మీన్ వాల్యూ కాకుండా మన సర్వర్స్ మొత్తం మీన్ వాల్యూ మీద రన్ అవుతున్నాయి. కాకపోతే నాకు అది కాదు, వేరేది కొత్త దాని మీద రన్ అవ్వాలి. సో కొత్త దాని మీద రన్ అవ్వాలంటే విత్ సో మీన్ వైల్ బుక్ వార్మ్ అని ఉంది, ఇది తీసుకుందాం. బుక్ వార్మ్ మెయిన్ లైన్ బుక్ వార్మ్ ఇదే కదా అండి. సంథింగ్ ఐ హావ్ మిస్డ్ ఎనీథింగ్. ఒకసారి చూడు. మెయిన్ లైన్ ఐఫన్ బుక్ వార్మ్ కరెక్టే. తప్పు. ఏ పెట్టారు లాస్ట్ లో? బుక్ వార్మ్. WOR. కరెక్ట్. ఎస్. సో నేను ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ అప్గ్రేడ్ రిక్వెస్ట్ టు ఆర్గ్యుమెంట్స్ చార్ట్ ఫ్లాగ్. యా అయింది చూడండి, డాట్ పెట్టలేదు. అంటే కరెంట్ ఫైల్ అని తీసుకుంటుంది డాట్ పెడితే. ఓకే, అప్గ్రేడ్ అయింది. అంటే మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు kubectl గెట్ పార్ట్స్. చూడండి 5 సెకండ్స్ 15 సెకండ్స్ అంటే ఇప్పుడు రన్ అవుతున్నాయి. దీన్ని డిస్క్రైబ్ చేస్తే లేటెస్ట్ ఇమేజ్ తెలుస్తుంది. ఎస్. ఓకే, ఏంటి మెయిన్ లైన్ బుక్. ఓకే, సో దీంట్లో వన్ మోర్. సో ఈజీగా అప్గ్రేడ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ రోల్ బ్యాక్స్ అని ఉంటుంది. లేదు, నాకు నాకు ఓల్డ్ అనే కావాలి. రోల్ బ్యాక్ Nginx అంటే నాకు మెయిన్ లైన్ వెళ్ళిపోయింది చూడండి. డాట్ ఆ, పెట్టలే. అవసరం లేదు చూడ. రోల్ బ్యాక్ వాజ్ సక్సెస్, హ్యాపీ హెల్పింగ్. ఓకే. చూడండి ఇప్పుడు మళ్ళీ 10 సెకండ్స్. మళ్ళీ దీన్ని డిస్క్రైబ్ చేస్తే మనకి మెయిన్ లైన్కి వెళ్ళింది. అంటే మెయిన్ లైన్ కంటే ఇక్కడ వాల్యూస్ ఏమైనా మారిందా? అంటే ఆటోమేటిక్గా ఏమైనా మార్చుకుందా? అంతే కదా. మార్చుకోలేదు, నేను ఎడిట్ చేయలే కదా. ఓకే ఓకే. ఇక్కడ వాల్యూస్ డాట్ అది రిమైన్స్ సేమ్, బట్ హెల్మ్ అనేది రోల్ బ్యాక్ చేస్తుంటది ఇక్కడ. ఆ, అంతే కదా. అవును. ఇప్పుడు రోల్ బ్యాక్
అంటే రోల్ బ్యాక్ అంటే ఫస్ట్ దానికి వెళ్ళిపోయింది. ఇది సెకండ్ కదా, సెకండ్ వర్షన్ కదా ఇమేజ్. ఉమ్, ఓకే. నాకు ఇక్కడ ఒకటి ఉంటుందండి, హిస్టరీ. మీ డిప్లాయ్మెంట్ కన్నా ఇది చాలా ఈజీ. ఉమ్, ఇది చాలా ఈజీగా డిప్లాయ్మెంట్ అవుతుంది చూడండి. సో రోల్ బ్యాక్ 1, రోల్ బ్యాక్ 2. ఇప్పుడు మనకి ఇవన్నీ సప్రెస్ అయిపోయినాయి అండ్ డిప్లాయ్ అయింది ఉమ్, ఇది ఒకటి. ఇక్కడ రోల్ బ్యాక్ 1 అన్నా రోల్ బ్యాక్ 2 అన్నా కూడా రోల్ బ్యాక్ ఇంజనిక్స్ 1. ఇప్పుడు ఏది రన్ అవుతుందో చెక్ చేయొచ్చు. రోల్ బ్యాక్ 1 అంటే ఏది రన్ అవుతుంది? మెయిన్ లైన్ రన్ అవుతుంది. యా, ఓకే. రోల్ బ్యాక్ 2 చేస్తా. ఇప్పుడు ఏది రన్ అవుతుంది? బుక్ వామ్ రన్ అవుతుంది. డిస్క్రైబ్ చేద్దాం. సో కంపేర్ టు ద kubectl, సో హెల్మ్ కమాండ్స్ అనేవి ఈజీగా ఉన్నాయా లేదా? అవును. రోల్ బ్యాక్స్ కూడా, అప్గ్రేడ్స్ కూడా, ఇన్స్టాలేషన్ అన్ఇన్స్టాలేషన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. రోల్ బ్యాక్ 1 అంటే మెయిన్ లైన్, రోల్ బ్యాక్ 2 ఉమ్, అంటే మెయిన్ లైన్ బుక్ వాల్. ఉమ్, సో ఇంతవరకు హెల్మ్ ఇన్స్టాలేషన్స్ మనం, అంటే నేను ఇంగ్రెస్కి వెళ్ళి చేయాలంటే దాంట్లో ఆ, కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. అనోటేషన్స్ కావాల్సినవి ఉంటాయి, హెల్మ్ మీదే ఉంటాయి కొన్ని ఇన్స్టాలేషన్స్. మొన్న మీకు యా యా హెల్మ్ ఇన్స్టాలేషన్లో ఒకటి చెప్తా అనుకున్నా కదా, ఈఎఫ్ఎస్. ఉమ్, ఈఎఫ్ఎస్ డ్రైవర్స్. ఉమ్, ఈఎఫ్ఎస్ డ్రైవర్స్లో మనకి ఆ, ఒకటి హెల్ప్ మీద కూడా ఉంది, నేను అది చెప్పలేదు. జనరల్గా ఉమ్, క్యూబ్సిటల్ మీదనే ఉంది. క్యూబ్సిటల్ పబ్లిక్ ఈఎస్ఆర్ చూడండి, హెల్మ్ రెపో. ఉమ్, సో ఉమ్, నేను అంతకుముందు చెప్పింది ఏంటి, పబ్లిక్ రిజిస్ట్రీ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పాను. హెల్మ్ ఇన్స్టాల్ తర్వాత చెప్తా అని. మనకి ప్రైవేట్ రిజిస్ట్రీస్ ఇవి వాడి చేసాము ఉమ్, కదా. అవునండి. ఇది ఈసీఆర్ రిజిస్ట్రీ అని ఇక్కడ వర్షన్ చేంజ్ చేసి, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ యూజ్ అనమాట. ఇది ఎలా చేయాలో చెప్తా. హెల్మ్ రేపో యాడ్ చేసుకున్నాను. ఉమ్, జస్ట్ నేను ఇన్స్టాలేషన్ అంతకుముందు ఏం చెప్పాను. హెల్మ్ రేపో యాడ్ అయిన తర్వాత ఉమ్, అప్డేట్. అప్డేట్ అయింది. అప్డేట్ తర్వాత ఏంటి, ఇంకేమైనా ఉందా? ఇది ఓకే. అంటే అయిపోయినాయి. ఇవి చెక్ చేయాలనుకుంటే ఇది చెక్ చేయాలి, ఈ కమాండ్. ఇది చూడండి, ఈ ఈఎఫ్ఎస్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయినాయి. సో ఉమ్. ఇలా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. అవును, మీరు అండ్ ఇప్పుడు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేశారు, మళ్ళీ పాలసీలు అన్నీ అటాచ్ చేశారు కదా, అవన్నీ మళ్ళీ సపరేట్గా చేసుకోవాలి మనం మాన్యువల్గా. ఏంటి జస్ట్ పాలసీల పీవీసీ అవా? కాదు కాదు. ఏంటిది? ఉమ్, అక్కడ ఒక పాలసీ అటాచ్ చేశారు కదా. ఎక్కడ నేనేం యాడ్ చేశాను పాలసీ? ఏడబ్ల్యూఎస్లో ఒక పాలసీ యాడ్ చేశారు కదండి, ఈఎఫ్ఎస్ఐ క్లస్టర్. అది కూడా చేయాలి కదా, అది ఉమ్, మ్యాండేటరీ కదా. అవి
సో మనకి ఈ అవి కంపల్సరీగా చేయాల్సిందే. ఈఎఫ్ఎస్ జస్ట్ డ్రైవర్స్, డ్రైవర్స్ ఇన్స్టాల్ జస్ట్ చేసుకోవాలి డ్రైవరే. మాత్రం. జస్ట్ డ్రైవర్ ఫస్ట్ స్టెప్ అయింది అంతే. తర్వాత రూలు, ఓకే. పాలసీలు, ఈఎఫ్ఎస్ క్రియేషన్, పీవీసీ, మళ్ళీ ఎల్లో ద ట్రాఫిక్ టు ద నోడ్ లెవెల్. సో జస్ట్ నేను డ్రైవర్స్, నేను క్యూబ్ సిటీలు కాకుండా ఎల్మ్తో ఇన్స్టాల్ చేశాను, దట్స్ ఇట్ ఓన్లీ. ఓకే. ఓకే. హెల్మ్ గురించి ఇంకా ఇంకా తెలుసుకున్నాం. ఇక్కడ హెల్మ్ ఇన్స్టాలేషన్, యూజింగ్ ఆఫ్ హెల్మ్. సో ఇన్స్టాలింగ్ హెల్మ్ క్లైంట్ అండ్ బిగ్ కాన్సెప్ట్ టు ఇప్పుడు వీటి మీద ప్యాకేజ్. క్వశ్చన్స్ ఏమడుగుతారు హెల్ప్ మీద అడిగితే? అవును. హెల్మ్ ఇప్పుడు ఏం చేస్తారంటే హెల్మ్ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారండి. ఓకే. హెల్మ్ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఎట్లా మీరు డిప్లాయ్మెంట్ చేస్తున్నారు అని అంటారు. చార్ట్ షీట్ అని ఉంటుంది. ఒకసారి చార్ట్ షీట్కి వెళ్తే ఆ, మనకి ఇక్కడ తెలుస్తుంది. హెల్మ్ క్రియేట్, హెల్మ్ షో ప్రిన్సిపల్, హెల్మ్ ఇన్స్టాల్. ఈ హెల్మ్ ఇన్స్టాల్ కమాండ్స్ నేను ఇప్పుడు వాడాను. హెల్మ్ ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్, చూసారా? హెల్మ్ అప్గ్రేడ్ చేయాలంటే హెల్మ్ అప్గ్రేడ్, రోల్ బ్యాక్. ఇది చూడండి, రోల్ బ్యాక్ ఫర్ లేటెస్ట్ వర్షన్స్. roll back the release specified revision. హెల్మ్ రెపోస్ యాడ్ చేయడం. ఇప్పుడు నేను రెపోస్ యాడ్ చేశాను. ఫ్రమ్ యాడ్ ద రెపోజిటరీ ఫ్రమ్ ద ఇంటర్నెట్. రెపో లిస్ట్ అండ్ రెపో అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆఫ్ చార్ట్ repository. Okay. And ఆ హెల్ప్ చార్ట్ గురించి, ఆ చార్ట్స్ గురించి చెప్పండి అంటే ఎలా చెప్పాలండి స్టార్టింగ్? ఓకే, అది ఒక చార్ట్ టెంప్లెట్ అని ఉంటుందండి మీకు. షో చార్ట్ టెంప్లెట్, లైబ్రరీ టెస్ట్స్. ఒక్క నిమిషం అంటే నేను ఐ విల్ చెకింగ్ రోల్ బేస్ యాక్షన్. ఇంకా చార్ట్ టెంప్లెట్ ఎక్స్ప్లెనేషన్స్ అని ఉంటుంది. గెటింగ్ స్టార్టెడ్. చూడండి ఇక్కడ మై చార్ట్లో చార్ట్ అండ్ వాల్యూస్ అండ్ అండర్ చార్ట్, వాల్యూస్ అండ్ టెంప్లెట్స్. ఇన్ టెంప్లెట్స్లో మనం డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ వాడతాం. సో వాల్యూస్ డాట్ యామిల్ and chart.aml. The value dot file is the content of template. The file contain default values for the chart. Helm install and Helm upgrade. The chart is a description to access with our template. Helm create the. This is a API version and my chart. Okay. హెల్మెట్ చార్ట్స్ అని వాడతామండి. సో ఇంకా డీటెయిల్గా ఏమైనా వస్తుందా? ఇమేజెస్ వస్తే బాగుండు కొంచెం అర్థం చేసుకోవడానికి. అవుట్లైన్. ఈ గిట్ హబ్ యూజింగ్ హెల్మెట్ చార్ట్ ఫర్ యూజింగ్ ఎవరు ప్రాపర్గా ఇవ్వలేదే అన్నట్టు ఆలోచిస్తున్నాం. ఏమో అండి. సో ఐ నీడ్ టు చెక్ అనమాట. అసలు మీకు హెల్మెట్ చార్ట్ పర్లేదు, డిప్లాయ్మెంట్ రేపు ఒకసారి చెప్పండి. మీరు కూడా చూడండి. And నేను రేపు నీకు చార్ట్, అసలు చార్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి ట్రై చేస్తాను.
సరే అండి. హెల్మ్ చార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆమె ఒక 4 మినిట్స్ కదా, ఈ 4 మినిట్స్లో నాకు తెలిసింది చూద్దాం, ఒక 2 నిమిషాలు. ఇది అన్ని ఇస్తున్నాడు కానీ ఒక జస్ట్ ఎంపా ఇదండి. ఓకే, ఇది చార్ట్. ఓకే, ఉమ్, మన చార్ట్ ఇది. చూడు ఇక్కడ వాల్యూస్ ఇవన్నీ ఒక ఒక మెయిన్ ఫైల్లో ఉంటాయి. ఓకేనా, ఇది మీరు ఉమ్, గుర్తుంచుకోవాలి. ఈ వాల్యూస్ డాట్ యామిల్, చార్ట్స్ డాట్ యామిల్ అనేది ఆ, మన ఫైల్, ఒక డైరెక్టరీ ఇది క్రియేట్ చేశాను కదా ఎంజినిక్స్, దాంట్లో ఇవన్నీ పెట్టాను. అండర్ టెంప్లెట్స్లో ఏమున్నాయి చూడండి, డిప్లాయ్మెంట్ డాట్ యామిల్. దీంట్లో చాలా ఉంటాయి, నేను తీసుకుంది సర్వీస్ డాట్ యామిల్ అండ్ డిప్లాయ్మెంట్ డాట్ యామిల్. ఓకేనా, మీ తర్వాత మీరు ఇంకా ఇంగ్రెస్ కంట్రోల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంగ్రెస్ డాట్ యామిల్ సర్వీస్ అకౌంట్. ఇట్లా మనం అండర్ టెంప్లెట్స్లో మనం కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాం. సో ఇది మీరు ఈ ఉమ్, చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, ఆ చార్ట్లో ఏముంటుందో అడుగుతారు. ఈ చార్ట్లో మనకి ఏపీఐ వర్షన్ డీటెయిల్స్ ఇస్తాం, లైక్ కైండ్ వర్షన్ డీటెయిల్స్ ఇట్లా ఇస్తాం అనమాట. చార్ట్ డాట్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్. వాల్యూస్లో వాల్యూస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిప్లికాస్, సర్వీస్ అకౌంట్, అవుట్పుట్ సర్వీసెస్ డీటెయిల్స్, వాల్యూస్ ఇస్తాం. అంటే ఉహు, యాక్చువల్లీ ఇక్కడ సర్వీస్ ఇస్తాము. బట్ రీడైరెక్ట్ అవ్వడానికి డాట్ డాట్ వాల్యూస్ డాట్ డిప్లాయ్మెంట్ నోట్ పోర్ట్ నెంబరు అండ్ ఇట్లా ఇస్తాం కదా సర్వీస్లలో. ఉమ్, అప్పుడు అవి ఓకే. రీడైరెక్ట్ అవుతాయి. అర్థమైంది కదా చార్ట్. ఈ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మీకు ఈ చార్ట్ వస్తే ఎల్మ్ అర్థమైపోయింది, ఎల్మ్ ఉమ్, ఇన్స్టాలేషన్స్ అర్థమైపోయింది. సో యూనిటీ ఎక్స్ప్లెయిన్ దిస్ చార్ట్స్. ఇదే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ బాగా అడిగేది ఈ చార్ట్. ఈ చార్ట్ని ఓకే. ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, హెల్ప్ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఎక్కువ. ఇది నీకు ఉమ్, అర్థమైతే మిగతా అన్నీ అర్థమైపోతాయి. సో సేమ్ ఇలానే నేను చేసింది కూడా. సో సి క్యాపిటల్ పెట్టి ఆమె తీసుకున్నా, వాల్యూస్ కూడా అంతే సేమ్ తీసుకున్నా, అండర్ టెంప్లెట్ తీసుకున్నా, టెంప్లెట్స్లో నేను డిప్లాయ్మెంట్ చేసిన, సర్వీస్ స్టార్టర్ యామిల్ చేసిన. అండ్ అందువల్ల ఓకే. నాకు ప్రాపర్గా వర్క్ అయింది హెల్మ్ అనేది. ఉమ్, ఓకే, సో దాట్స్ ఇట్ అండి. సో ఈరోజు అండ్ రేపు నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఇంటర్వ్యూ ఉమ్, ఫేస్ చేసాను. ఐ విల్ సరే. ఎక్స్ప్లెయిన్. ఓకే, యా, షూర్. బాయ్. యా, బాయ్.